నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి చెక్కర్డ్ ఫ్లవర్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఏమేమి స్టిచెస్ని వేసామో మొదట ఒకసారి తెలుసుకుందాము. చూడండి, ఇది చెక్కర్డ్ ఫ్లవర్ స్టిచ్తో వేశాను. మధ్యలో ఫ్రెంచ్ నాట్, దీని చుట్టూతా రోప్ స్టిచ్ని యూజ్ చేశాను. చూడండి, ఇలా ఆకులకి ఫ్లై స్టిచ్, ఈ చిన్న చిన్న ఫ్లవర్స్కి డబల్ డేజీ స్టిచ్ని యూజ్ చేశాను. స్టెమ్కి రోప్ స్టిచ్ని యూజ్ చేశాను. ఇక ఈ డిజైన్లో మొదట మనం రోప్ స్టిచ్ ఎలానో మొదట నేర్చుకుందాము. దీన్ని మీరు ఇలా స్టెమ్గానైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చిన్న చిన్న రోజెస్కి కూడా మనం ఈ స్టిచ్ని యూజ్ చేయవచ్చు. ఇక్కడ మనము స్టెమ్కి యూజ్ చేస్తున్నాము. చూడండి, ఇది చూసేదానికి కొద్దిగా ట్విస్టెడ్ చైన్ స్టిచ్ లాగే మనకి ఉంటుంది. సూదిని ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. తర్వాత దీని ఇక్కడ మనకు సూది ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి చూడండి, ఇలా దీనికి ఇక్కడి నుంచి మనం తీసుకున్నటువంటి దారం ఈ కింది భాగం నుంచి చూడండి, నేను మరలా సూదిని మనం వేసుకున్నటువంటి ఈ లైన్ మీదకి తీసుకుంటున్నాను. ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని మనం ట్విస్ట్ చైన్ స్టిచ్ లాగా ఇలాగ మనం తీసుకోవాలి. చూడండి, దీన్ని చుడుతూ సూదిని చుడుతూ ఇలా ట్విస్టెడ్ చైన్ స్టిచ్కి వేసుకున్నట్లు మనం వేస్తున్నాము. ఇలాగా ఇక ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మరలా నేను సూదిని కొద్దిగా కిందికి తీసుకుంటున్నాను. చూడండి, బయట పక్క నుంచి తీసుకుంటున్నాను. ఇలా కొద్దిగా ముందుకు తీసుకొని ట్విస్టెడ్ చైన్ స్టిచ్కి వేసుకున్నట్లుగా మనం సూదిని ఇలాగా తీసుకోవాలి. దారాన్ని చూడండి, ఇలా సూదికి చుట్టుతూ ఇలాగా రావాలి. చూడండి, ఇలాగ మరలా ఇప్పుడు దీని ఇలా బయట నుంచి కొద్దిగా సూదిని కిందికి ట్విస్టెడ్ చైన్ స్టిచ్కి వేసుకున్నట్లుగా మనం దీన్ని వేసుకోవాలి. చూడండి, ఇదే రోప్ స్టిచ్. ప్రతిసారి మనం ఇక్కడి నుంచి తీసుకుంటున్నాము. చూడండి, ఇక్కడి నుంచి తీసుకుంటున్నాము. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని ట్విస్టెడ్ చైన్ స్టిచ్కు తీసుకున్నట్లుగా మనం తీసుకుంటున్నాము. ఇలా ఒక రోప్ లాగా వస్తుంది కదా, దీన్నే మనం రోప్ స్టిచ్ అని అంటారు. ఇలా చూస్తున్నారు కదా, ఇలా బయట నుంచి మనం తీసుకుంటూ సూదిని కొద్దిగా ముందుకు తీసుకొని ట్విస్టెడ్ చైన్ స్టిచ్కి వేసుకున్నట్లుగా వేస్తున్నాము. ఇదే రోప్ స్టిచ్.
ఇక్కడ మనం కిందికి తీసుకొని కింద మనం నాట్ వేసుకుందాం. చూసారు కదా రోప్ స్టిచ్ ఎలానో. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో చెక్కర్డ్ ఫ్లవర్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఈ చెక్కర్డ్ స్టిచ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ 2 ఆపోజిట్ కలర్స్ తీసుకొని ఈ డిజైన్ని వేశాను. లైట్ కలర్ని మనం లైన్స్కి యూజ్ చేసుకొని దానిపైన డార్క్ కలర్ని వేసుకుంటే ఇది చాలా అందంగా మనకి కనపడుతుంది. ఇక్కడ మనం ఇలా డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సూదిని ఇలా మధ్యలో నుంచి తీసుకొని మనం వేసుకున్నటువంటి ఇక్కడ మధ్యది ఇది పెట్టుకొని ఇక్కడ వరకు మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలాగా. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి కొద్దిగా కింది నుంచి మనం సూదిని మరలా పైకి తీసుకొని ఇక్కడ నుంచి కిందికి తీసుకోవాలి. నేను మధ్యలో ఒకటి పెట్టుకొని చూడండి, ఇప్పుడు ఇటు అటు 5 స్ట్రైట్ లైన్లని వేస్తున్నాను. 2 3 4 ఇప్పుడు 5వది. ఇప్పుడు ఇటుపక్క కూడా మరలా 5 లైన్లని నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా ఇవి మొత్తం 11 స్ట్రైట్ లైన్స్ ఇక్కడ ఉంటాయి. ఇటు 5 ఇటు 5 మధ్య 1 మొత్తం కలిపి 11 స్ట్రైట్ లైన్స్ మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద బ్లూ కలర్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలాగా మొదట మనం లైన్లను వేసి పెట్టుకున్నాం కదా. దీనికి ఆపోజిట్ కలర్ని నేను ఇక్కడ బ్లూ కలర్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇటు ఇక్కడి నుంచి 3 స్ట్రైట్ లైన్లను వదిలేస్తున్నాను. ఇక్కడ కూడా 3 స్ట్రైట్ లైన్లని వదిలేస్తున్నాను. చూడండి, మొదట ఇటు అటు 3 లైన్లను వదిలేసి చూడండి 1 2 3 3వ లైన్ దగ్గర నుంచి నేను ఇక్కడ మరలా సూదిని తీసుకుంటున్నాను. పూర్తి 3 లైన్లని నేను స్టిచ్చింగ్లోకి ఫస్ట్ తీసుకోవడం లేదు. చూడండి, ఇక్కడి నుంచి నేను సూదిని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం కడైకమలకు వేసుకున్నట్లుగానే ఆల్టర్నేటివ్గా మనం సూదిని తీసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఇటు 3 లైన్లను వదిలేసాను. ఇక్కడి నుంచి నేను సూదిని తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి పైకి ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకుంటూ ఈ డిజైన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 3 లైన్లను ఇక్కడ నేను వదిలేస్తున్నాను. ఇలాగా ఇక్కడ మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు వదిలేసిన 3 లైన్లలో మొదట 1 2 ఇప్పుడు 3వ లైన్ నుంచి మరలా చూడండి ఇక్కడ 1 2 ఈ 2 లైన్లను వదిలేసి దీని నుంచి నేను మరలా సూదిని పైకి తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ చూడండి 2 లైన్లను ఇక్కడ వదిలేస్తున్నాను. 3వ దాని నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇప్పుడు 2 లైన్లని ఇక్కడ నేను వదిలేసాను. చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ మరలా మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఒక్క లైన్ వదిలేసి దీని దగ్గర నుంచి నేను మరలా సూదిని పైకి తీసుకుంటున్నాను. చూడండి ఇలాగా. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి
ఒకదాని తర్వాత ఒకటి మనం దారాన్ని సూదిలోకి తీసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం సూదిని కిందికి తీసుకుందాం. ఇప్పుడు ఇలా మనం దారం పైకి వచ్చే కొద్దీ దీన్ని మనం నెక్స్ట్ వచ్చినటువంటి ఈ స్ట్రైట్ లైన్ని దీన్ని డిజైన్లోకి తీసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి, మళ్ళా ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తం అన్నీ తీసుకుంటున్నాను. ఆల్టర్నేటివ్గా మనం తీసుకుంటూ రావాలి. ఇలా ఇక్కడ మనం సూదిని ఇటు అటు కూడా మనం లాస్ట్లో సూదిని కిందికి తీసుకుంటున్నాము. మరలా ఇక్కడి నుంచి మరలా మనం పైకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద దారం మనకి ఇక్కడ కిందికి కనపడుతూ ఉంది కదా. ఇప్పుడు వచ్చేటటువంటి దారం దీనికి పైన నుంచి రావాలి. చూడండి, ఇక్కడ దారం మనకి కిందికి ఉంది కదా. ఇప్పుడు దారాన్ని మనం పైనుంచి తీసుకుంటున్నాము. ఇలా దీన్ని పైనుంచి ఇక్కడ సూదిని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ దారం పైనుంచి వస్తుంది కదా. ఇప్పుడు సూదిని కింది నుంచి మనం తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ దారం మనకి పైన కనపడుతూ ఉంది. ఇప్పుడు కింది నుంచి దారం రావాలి ఇలాగా. చూడండి, ఇక్కడ దారం పైన ఉంది. నెక్స్ట్ వచ్చేటటువంటి తీసుకున్న దారం కింది నుంచి మనకి వస్తూ ఉంది. ఇలా ఇక్కడ సూదిని మళ్ళా కిందికి తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ దారం కింద ఉంది కదా. ఇప్పుడు తీసుకున్నటువంటి దారం సూదిని ఇలా పైకి తీసుకొని చూడండి, దారం కిందికి కనబడుతూ ఉంది కదా. ఇప్పుడు పైనుంచి దీనిపైన నుంచి మనకి ఇలాగా రావాలి. ఒకసారి కిందికి ఒకసారి పైనుంచి మనం సూదిని తీసుకుంటున్నాము ఇటు కిందికి. మళ్ళీ చూడండి, ఇక్కడ దారం పైన ఇక్కడ ఎండ్ అయింది కదా. కింది నుంచి ఈ స్ట్రైట్ లైన్ కింది నుంచి మరలా మనం సూదిని తీసుకోవాలి ఇలా ఆల్టర్నేటివ్గా. చూస్తున్నారు కదా. ఈ చెక్కర్డ్ స్టిచ్ అనేది చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు కింద ఉంది కాబట్టి మళ్ళీ మనం పైనుంచి తీసుకుంటున్నాము. ఇలా మనం కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క లైన్ వదిలేసుకుంటూ ఇక ఈ డిజైన్ని కంప్లీట్ చేసుకోవాలి.
ఇప్పుడు దారం కింద ఉంది, సూది మనం పైనుంచి తీసుకుంటున్నాం. చూడండి, ఇలా చూడండి. మనం ఒక్కొక్క లైన్ ఇక వదిలేస్తూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం సూదిని కిందికి తీసుకోవాలి. చూసారు కదా చెక్కర్డ్ స్టిచ్ ఎలానో. ఇక మనం నాట్ వేసేసుకుందాం. అండి, ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి చెక్కర్డ్ ఫ్లవర్ డిజైన్ చూసాం కదా. ఈ డిజైన్లో మనం చెక్కర్డ్ స్టిచ్, ఫ్రెంచ్ నాట్, దీని చుడుతూ రోప్ స్టిచ్ని యూజ్ చేశాను. ఫ్లై స్టిచ్ ఆకులకి, చిన్న చిన్న ఫ్లవర్స్కి డబల్ డేజీ స్టిచ్ని యూజ్ చేశాను. స్టెమ్కి కూడా నేను రోప్ స్టిచ్ని యూజ్ చేశాను. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.